అమెరికా వాళ్ళు చేసిన అత్యుత్సాహం భారతదేశానికి ఒక ఉపయోగపడింది. మనకేంటంటే సహజసిద్ధంగా ఒక అలవాటు ఉంటది. బద్ధకం ఓ రొటీన్‌గా ఇప్పుడు నాకే ఉంది. నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. కొంతమంది చెప్తారు ఫేస్‌బుక్‌లో గూడా మీరు విడిగా వీడియోలు తీసి పెట్టొచ్చు కదా! ట్విట్టర్‌లో పెట్టొచ్చు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొచ్చు కదా! వాటిట్లో గూడా మార్కెట్ ఉంటుందని. కాపోతే నడిచిపోతుంది గదా! ఎందుకులే అన్నటువంటి ఒక బద్ధకం. స్టాఫ్ అదనంగా రిక్రూట్ చేసుకొని ఆ పని జేసుకోవాలి. ఆ పెట్టుబడి పెట్టి ఒకవేళ అక్కడ మనకి డబ్బులు ఎట్లొస్తాయో తెలీదు. రాకపోతే నష్టపోతామేమో. మళ్ళీ మనం అప్పుల పాలవ్వడం ఎందుకులే అని వదిలేస్తుంటా. ఇది గడిచిపోతుంది గాబట్టి ఉండే ఓ బద్ధకం. అంతేగాని నిజంగా ఆ మార్కెట్ కొత్తయి ఎంచుకుంటే ఇంకో రూపాయి రావచ్చునేమో. కానీ దాన్నేమంటారు తెగించే ధైర్యం చాలట్లేదనమాట. మ్యాన్ పవర్ కావాలా, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కావాలి. అదంతా జేసుకోవడం వల్ల గావట్లేదు. ఇదెందుకు జెప్తున్నానంటే, ఇప్పుడు అమెరికాతో మన దగ్గర నుంచి సరుకులు తయారు జేస్తే అక్కడికి పోతే అమెరికాకి పంపించేస్తే ఆటోమేటిక్‌గా అమ్ముడుపోతున్నాయి. రూ. 4 లాభం భారీగా సంపాదించుకున్నాం. ఇక్కడ రూ. 10 టాబ్లెట్ అక్కడ రూ. 100కి పోతది. వాళ్ళు 200కి అమ్ముకుంటారు. మనకిక్కడ రూపాయలు బాగానే వస్తున్నాయి, డాలర్‌లు వస్తున్నాయి గాబట్టి మనం ఏం పట్టించుకోలేదు ఇంతకాలం. ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే మన మీద 50% టారిఫ్‌లేసి మనల్ని ఇబ్బంది పెట్టడం బిగిన్ చేసిందో, వెంటనే భారతదేశం ఆల్టర్‌నేటివ్స్ బిగిన్ చేస్తే, అమెరికాతో మనకి ఎగుమతులకు ఎంతయినాయి అంతకంటే ఎక్కువొచ్చినియి. సెప్టెంబర్ 2025లో 2.9% ఎగుమతులు పెరిగినయి. $220 బిలియన్ అదనంగా జరిగినియి. $214 బిలియన్ పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే సెప్టెంబర్‌లో $214 బిలియన్ అయితే ఏడాది $220 బిలియన్ అంటే 2.9% పెరిగింది. ఎందుకని అంటే అమెరికాకి ఆల్టర్‌నేటివ్‌గా అమెరికా ఇబ్బంది పెట్టేటప్పటికి మనం కొత్త మార్కెట్‌లు ఎంచుకున్నాం. అందులో దుబాయి, చైనా. దాంతో మారింది. ఓ రకంగా అమెరికా గనక ఈ ఆంక్షలు పెట్టకపోతే, ఈ టారిఫ్‌లు పెట్టకపోతే మనం అదే అలవాటు పడిపోయి ఉండేవాళ్ళం. వాడు ఈ పని చేయడం వల్ల మనకి అదనంగా కొత్త మార్కెట్స్ వచ్చినియి. తద్వారా కొత్త లాభాలొస్తున్నాయన్నమాట.